జై శ్రీరామ్. ఈ వీడియోను యాక్చువల్గా ఫాదర్స్ డే రోజు చేద్దామన్న ఆలోచన మా టీం మెంబర్స్ చెప్పారన్నమాట. కానీ నాకెందుకో మనసు ఒప్పలేదు. తండ్రి దినం తద్దినం ఏదో ఫారిన్ సంస్కృతిని మన దేశంలో ఇంప్లిమెంట్ చేసే అవసరం ఏమొచ్చింది. మన వంతు ప్రయత్నంగా ఈ రోజు వద్దు, మనం ఎప్పుడు చేసుకున్నా ఇదే వీడియో కదా, అదేదో మనం ఫాదర్స్ డే అయిపోయాక చేద్దాము. ఈ సంతోషకరమైన మనసును ఉప్పొంగించే, మనసును ఆహ్లాదపరిచే ఇంత గొప్ప వీడియోను మనం ఎప్పుడైనా చేసుకుందామని చెప్పి అనుకొని ఇప్పుడు చేస్తున్నాం. నిజంగా అంతగా మనసును ఉల్లాసపరిచి, మనసును ఆనందపరిచే విషయం ఏమిటంటే, ఐఏఎస్ కూతురైన ఉమాహారతికి ఒక తండ్రి, ఎస్పీ స్థాయి ర్యాంకులో ఉన్న తండ్రి ఆ అకాడమీకి పిలుస్తూ, పోలీస్ అకాడమీకి ఆహ్వానిస్తూ సెల్యూట్ చేయడం అంటే, ఇంట్లో బిడ్డ తండ్రి అదే విషయం వేరు. కానీ ఉద్యోగ పరంగా వచ్చేసరికి తనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న కూతురికి నమస్కారం చేయడం, సెల్యూట్ చేయడం అనేది ఒక తండ్రికి ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తుందో, గొప్ప అనుభూతిని ఇస్తుందో అది తండ్రులకు మాత్రమే అర్థమవుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, తల్లికి కూడా అర్థమవుతుంది. కానీ అది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప సందర్భం, సన్నివేశం కూడా. నిజంగా ఈ ఈ విషయంలో మటుకు అంటే ఇలాంటి సందర్భం అందరికీ రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్న సమయానికి అతను అక్కడే ఒక కూతురు ఐఏఎస్ ఉంది, లేదా కూతురు ఎస్పీ ఉంది. అక్కడ అదే అకాడమీలో తండ్రి పని చేయాలని లేదు కదా, సిఏ గానో ఇంకేదో పోస్ట్లోనో తండ్రి పని చేయాలని లేదు. అలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ఇలాంటి అవకాశము ఇంకొకరికి కూడా వచ్చింది. జగిత్యాల ఎస్పీగా పనిచేసి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన సింధు శర్మ కూడా ఇలాంటి అవకాశం వచ్చింది. ఒక కొంగర కలన్ ఏదో మొత్తానికి ఒక టిఆర్ఎస్ సభకు అక్కడ వెళ్తున్నప్పుడు, బందోబస్తు పర్యవేక్షణకు వెళ్తున్నప్పుడు, అప్పుడు మల్కాజ్గిరిలో పనిచేస్తున్న డీసీపీ ఉమామహేశ్వర్ శర్మ, సింధు శర్మ తండ్రి కూతురికి సెల్యూట్ చేయడం అనేది అప్పుడు కూడా చాలా సెన్సేషన్ అయింది. ఎంత సెన్సేషన్ అయింది అని అంటే, యాక్చువల్గా ఆ సభ కంటే కూడా, అక్కడికి వచ్చిన సభకు, ఆ జనానికి, ఆ ఫోటోలు అవన్నిటికంటే కూడా, ఏదో కేసీఆర్ ప్రసంగానికంటే కూడా ఈ సన్నివేశానికి, ఈ సందర్భానికి ఎక్కువ ప్రిఫరెన్స్ దొరికింది. ఇది ఎంత మాత్రం కూడా అతిశయోక్తి కాదు. అంటే ఒక తండ్రి కంటే ఎక్కువ స్థాయిలో కూతురు ఎదగడం అనేది, లేదా కొడుకు ఎదగడం అనేది ఒక తండ్రి కళ. అతని కష్టము, అతని యొక్క శ్రమ, అతని యొక్క మనస వాచ కర్మను అన్ని పెట్టి, తను నీళ్లలో మునిగిన, పీకలొత్తు కష్టాల్లో ఉన్న, లేదా నిజంగా ఎలాంటి ఆర్థికపరమైన, సామాజిక పరమైన, రాజకీయ పరమైన, వ్యక్తిగత పరమైన ఇబ్బందులు లేకపోయినా సజావుగా సాగుతున్న సంసారమైన ఒక కూతురు కానీ, ఒక కొడుకును కానీ మోటివేట్ చేసి ఒక స్థాయికి తీసుకురావడం అన్నట్లోనే తండ్రి యొక్క విజయం ఉంది. అది ఎవరైనా ఆ సందర్భాన్ని ఊహించుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. నిజంగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాన్ని చూసి ఆనందంగా పొంగాల్సిందే. అంటే గ్రూప్స్ అంటే గ్రూప్ 1 స్టేట్లో లెవెల్లో కాదు, సివిల్స్ కొట్టడంలో అత్యంత ఉన్నతమైన ఉద్యోగంలోనే అత్యంత ఉన్నతమైన స్థాయి అది. అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనైతే ఒక సిఎస్ గారు, ఐఏఎస్ గారు ముఖ్యమంత్రితో సమానమైన బాధ్యతలు స్వీకరిస్తారు, చేస్తారు అధికారపరమైన, పరిపాలన పరమైన పనులు. అంటే ఆ స్థాయిలో ఉండే బాధ్యతకు కొడుకు కానీ, కూతురు కానీ వెళ్ళిందంటే ఎవరికి సంతోషం ఉండదు? అందరూ ఆనందపడతారు, ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తారు. గమనించండి, ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, కొడుకు ఎస్ఐ అయితే సంతోషిస్తాడు. హోంగార్డ్ అయితే సంతోషించడానికి ఏముంటుంది? మనం మామూలుగా ఆలోచిస్తే, మామూలుగా ఒక విఆర్ఏ ఉన్నాడు, తన కొడుకు ఎంఆర్ఓ అయితే, తహసీల్దార్ అయితే సంతోషిస్తాడు. మామూలుగా అతను కూడా విఆర్ఏ ఇంకేదైతే పెద్ద, అందులో సంతోషం ఏముంటుంది? అందుకనే పుత్రుడు పుట్టగానే కలగదు సంతోషం, ఆ పుత్రుడు ప్రయోజకుడు అయితేనే తండ్రికి సంతోషం అనే ఒక పాతది ఎప్పుడో పద్యం ఉంది. కానీ పుత్రుడు కాదు, పుత్రికను కూడా అందులో చేర్చాల్సిందే. తన సంతానంలో ఎవ్వరు కూడా తక్కువగా ఉన్నా తండ్రికి విలువ ఉండదు, ఎక్కువ ఉంటుంది. అంటే మామూలుగా మనం చూస్తుంటాం కదా, ఏదో దాసనరావు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, తను రిక్షావాడైనా కూడా తన కూతురును ఆటో వానికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడంట.
అంటే ఆ రకమైన భావన తల్లిదండ్రుల మెదడులో ఉంటుంది, ఆలోచన. మనం ఎలా ఉన్నాం, మనం ఇంత కష్టపడ్డాం, ఈ స్థాయిలో ఉన్నాం, మనకంటే మన వాళ్ళు, మన సంతానం ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని అనుకునే క్రమాన్ని మన నిత్య జీవితంలో చూస్తుంటాం. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇలాంటి సన్నివేశాన్నిచ్చి, ఇలాంటి సందర్భాన్ని ఆనందించాల్సిందే. దానికి ఎవరి స్థాయిలో వాళ్ళు ఆనందించాల్సిందే. వారు కూడా ఇప్పుడు వెంకటేశ్వర్లు గాని, ఉమామహేశ్వర శర్మని ఇద్దరు మనం ఉదాహరణగా తీసుకున్నాం. ఇలాంటి సన్నివేశాలు ఎక్కడో ప్రతిరోజు ఎక్కడో ఏదో సందర్భంలో జరుగుతూనే ఉంటాయి, ఆనందిస్తూనే ఉంటారు. ఆ ఆనందాలన్నీ కూడా తల్లిదండ్రులకు మాత్రమే సొంతం. అది ఎవరైనా కూడా. అక్కడెక్కడో కాశ్మీర్‌లో జరిగింది మనకేం కాదు. కాశ్మీర్‌లో తండ్రి అయినా కూడా, తెలంగాణలో తండ్రి అయినా కూడా, అందరి తండ్రులు కూడా, తల్లులు కూడా సంతోషించాల్సిన ఇలాంటి సందర్భాల్ని మనం అందరం కూడా ఆస్వాదిద్దాం. అందరూ కూడా అంటే ఎవరి సంతానమైనా ఒక తల్లిదండ్రుల సంతానం అందరూ కూడా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చి, గౌరవం ఇచ్చి, ఆనందంగా తల్లిదండ్రుల యొక్క విలువను పెంచుకుంటూ, వారి యొక్క విలువను పెంచుకుంటారని కోరుకుందాం. జై శ్రీరామ్.